అండ్ ఇక్కడ విజయవాడలో డిఎన్బి చేయడానికి కోసం వచ్చాను. అప్పటి నుంచి ఐ హావ్ బీన్ హియర్ సిన్స్ లాస్ట్ 7 years. అండ్ మనది డాక్టర్ మైండ్ క్లినిక్ అని సత్యనారాయణపురం లక్ష్మీనగర్ కాలనీలో. We have started it since 2 years, and along with my husband Dr. Ram Naresh Reddy garu I have started it. He did MBBS from NRI Medical College and DPM from Vizag Medical College and DNB Spandana ani Bangalore lo chesaru. నెక్స్ట్ ఇవాళ ఏంటంటే 2 మార్జినలైజ్డ్ సెక్షన్స్ గురించి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. 1 చిల్డ్రన్ అండ్ సెకండ్ ఇస్ ఎల్డర్లీ పీపుల్. సో ఫస్ట్ చిల్డ్రన్ లో మెంటల్ హెల్త్ ఎందుకు అవసరం? ఎందుకు అంటే 1 in 5 చిల్డ్రన్ దే ఫేస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. బట్ మనం ఐడెంటిఫై చేయడం లేదు, దానివల్ల వాళ్ళకి కరెక్ట్గా అసిస్టెన్స్ దొరకట్లేదు. అండ్ మెంటల్ హెల్త్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫిజికల్ హెల్త్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఫిజికల్ హెల్త్ బాగుంటే చాలు, పిల్లలు ఏమన్నా సరిగా చదవకపోతే మనం ఒప్పుకోము కదా. ఇన్ ద సేమ్ వే వాళ్ళు హ్యాపీగా ఉంటే కూడా వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, సో ఎర్లీ రికగ్నిషన్ అండ్ సపోర్ట్ ఉంటే వీ కెన్ ప్రివెంట్ అ లాట్ ఆఫ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. సో ఫస్ట్ చైల్డ్ మెంటల్ హెల్త్ అని వస్తే చాలా పేరెంట్స్ అనుకుంటారు నా చైల్డ్ గురించి నాకు అన్నీ తెలుసు అని. సో చిల్డ్రన్ గురించి పేరెంట్స్, ఫ్రెండ్స్, టీచర్స్ ఆర్ ద చైల్డ్ హిమ్సెల్ఫ్ ఎవరికి కరెక్ట్గా తెలుస్తుంది? పేరెంట్స్ కాదని నేను ఆల్రెడీ చెప్పేశాను. సో చైల్డ్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్. చాలా చిన్నపిల్లలు అయితే వీ హ్యావ్ టు ఆస్క్ ద టీచర్స్ ఫస్ట్, అండ్ ద చైల్డ్ మే నాట్ కమ్ ఫార్వర్డ్. మనం వెళ్ళి ఒక 13-14 years పిల్లల దగ్గర అడిగితే వాళ్ళు చెప్పరు. సో కొంచెం ఎల్డర్లీ చైల్డ్ అయితే వీ హ్యావ్ టు ఆస్క్ దేర్ ఫ్రెండ్స్. ఓకే, సో టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ కమ్ ఫస్ట్, తర్వాతనే మిగతా వాళ్ళందరూ. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు డూ? మీరు చైల్డ్కి ఏదో కొంచెం అబ్నార్మల్గా ఉంది అని అనిపించిందంటే డోంట్ పానిక్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఆస్క్ నేను ఎవరిని అడిగానో వాళ్ళని ఫస్ట్ వెళ్ళి అడగాలి, కన్ఫర్మ్ చేయాలి, అండ్ దెన్ గో టు అ డాక్టర్. ఓకే, సో డోంట్ పానిక్. కామన్ చైల్డ్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ADHD చాలా కామన్గా ఉంటుంది ఈ మధ్యలో, ఆల్మోస్ట్ 40% ఉంటుంది ఇన్సిడెన్స్. అండ్ నెక్స్ట్ యాంగ్జైటీ డిసార్డర్స్. ఎవరికి యాంగ్జైటీ అంటే స్కూల్కి వెళ్ళను అని చెప్పే పిల్లలందరికీ ఏదో ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది. సెపరేషన్ అవ్వచ్చు, సోషల్ యాంగ్జైటీ అవ్వచ్చు. దే హ్యావ్ యాంగ్జైటీ. స్కూల్ రిఫ్యూజల్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఫైండింగ్ ఇన్ యాంగ్జైటీ. నెక్స్ట్ డిప్రెషన్ ఉండొచ్చు. డిప్రెషన్ వచ్చే చిల్డ్రన్ ఎలా అంటే దే విల్ లూజ్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ వీ హ్యావ్ టు సీ. అండ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్స్. ఇప్పుడు కామన్గా వీ కెన్ సీ ఆటిజం, లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ కమింగ్ అప్, బట్ స్టిల్ అ లాట్ ఆర్ అండర్ డయాగ్నోస్డ్. ఆటిజం లేదు అని పేరెంట్స్ ఒక స్ట్రాంగ్ బిలీఫ్లో ఉంటారు. దే వోంట్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ట్రీట్మెంట్. నెక్స్ట్ వర్చువల్ ఆటిజం. దిస్ ఇస్ ఇంక్రీజింగ్. వర్చువల్ ఆటిజం అంటే ఏంటంటే మనం కంటిన్యూస్గా స్క్రీన్ చూపించడం వల్ల చిల్డ్రన్ విల్ స్టాప్ ఇంటరాక్టింగ్ విత్ అస్. హ్యూమన్స్ను చూస్తే వాళ్ళకి నచ్చదు, స్క్రీన్స్ చూస్తేనే నచ్చుతాయి. సో అది వర్చువల్ ఆటిజం అంటాము. అండ్ స్లోలీ స్క్రీన్ టైం తగ్గించి మానేసామంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ రివర్సిబుల్. నెక్స్ట్ బిహేవియరల్ డిసార్డర్స్. ODD అండ్ కాండక్ట్ డిసార్డర్ అని చెప్తాము. మెయిన్గా ఏంటంటే నేను చెప్పేది నా పిల్లలు వినట్లేదు అనే కంప్లైంట్. సో టీచర్స్ చెప్పినా వినరు, పేరెంట్స్ చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వినరు. అండ్ దిస్ చిల్డ్రన్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సబ్స్టెన్స్ యూస్. ఆల్కహాల్ తీసుకుంటడం, గంజా తీసుకుంటడం, ఇంకా వేరే సబ్స్టెన్సెస్ తీసుకుంటడం చాలా కామన్గా ఉంటుంది. అండ్ వేరే ఏంటంటే OCD, PTSD అవి దే ఆర్ లెస్ కామన్. అండ్ లెర్నింగ్ డిసార్డర్స్ ఏంటంటే కామన్గా టీచర్స్ దగ్గర ప్రాబ్లం వస్తూ ఉంటుంది. స్పెల్లింగ్స్ డిఫరెంట్గా రాస్తారు, మ్యాథ్స్ మాత్రం రాదు, బట్ మిగతా సబ్జెక్ట్స్ అన్ని బాగానే చేస్తారు. సో ఇలాంటిది లెర్నింగ్ డిసార్డర్స్ అంటాము. సో ట్రీట్మెంట్ మోడ్స్. చిల్డ్రన్కి ట్రీట్మెంట్ అంటే పేరెంట్స్ చాలా యాంగ్షియస్ అయిపోతారు. మన వర్షిని మేడం చెప్పినట్టు పానీపూరిలో ఏం వాటర్ వాడతారని ఎవరిని అడగము, బట్ ఏం డ్రగ్స్ అని చెప్పగానే మాత్రం చాలా పానిక్ అయిపోతాము. మేడం ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏం వస్తాయని చాలా టెన్షన్ పడతారు పేరెంట్స్. ద థింగ్ ఇస్ సైకాట్రీలో ఒక డ్రగ్ ఉంది అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అనే గైడ్ లైన్స్ ఉన్నాయి, ఏ డోస్లో స్టార్ట్ చేయాలి అనే గైడ్ లైన్స్ ఉన్నాయి, ఏ వీక్స్కి ఒకసారి ఆ డోస్ పెంచొచ్చు అనే గైడ్ లైన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ డిపెండింగ్ ఆన్ ద గైడ్ లైన్సే స్టార్ట్ చేస్తాము, డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రగ్స్ ఇవ్వాలా, థెరపీ ఇవ్వాలా కిడ్స్కి? ఎనీవన్స్ ఒపీనియన్? Yes, correct. Therapy is the first line of treatment for any child. Until and unless it is extremely severe, therapy ne మేము కూడా సజెస్ట్ చేస్తాము. సో ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
అంటే థెరపిస్ట్ దగ్గర చాలా మంది ఈ మధ్యలో అవేర్నెస్ వచ్చింది, బట్ దే ఆర్ గోయింగ్ డైరెక్ట్లీ టు ద థెరపిస్ట్. అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇన్ సమ్ కేసెస్ మెంటల్ రిటార్డేషన్ కానీ ఆటిజం కానీ ఇట్ కెన్ కమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ జనరల్ సిండ్రోమ్. కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కొన్ని మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు థెరపిస్ట్ మే నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ద ఫిజికల్ కండిషన్ ద చైల్డ్ ఇస్ సఫరింగ్. డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్స్ కి హెడ్ టు టో ఎగ్జామినేషన్ అని ఒకటి ఉంటుంది. సో అది చేస్తే మనకి వేరే ఏమైనా ఫిజికల్ కండిషన్స్ అసోసియేటెడ్ గా ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. అల్టిమేట్లీ వీఆర్ గోయింగ్ టు సెండ్ యూ టు ద థెరపిస్ట్. సో డోంట్ వరీ, డోంట్ రష్ టు ద థెరపిస్ట్. ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తర్వాత థెరపిస్ట్ దగ్గరకు వెళ్ళొచ్చు. సో కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ మనకి ఒక మేజర్ ప్రాబ్లం. ఇండియాలో ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా మందికి ఉండదు దానివల్ల. సో కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇఫ్ దే ఆర్ కంప్లీట్లీ నాట్ అఫోర్డబుల్ ఇట్స్ బెటర్ టు గో విత్ డ్రగ్స్. థెరపీ ఈజ్ కాస్ట్లీ. ఓకే, సో అది ఒక విషయం వీ కెన్ కన్సిడర్. కమింగ్ టు ఎల్డర్లీ పాపులేషన్, మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ మోస్ట్లీ కేటగిరీలో వస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి రారు, మీ దగ్గరే ఏంటి ప్రాబ్లమ్స్ చెప్పరు. బికాస్ ఆఫ్ సోషల్ ఐసోలేషన్, ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఏజ్ అయింది, ఏజ్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనుకుంటారు. చాలా సమ్టైమ్స్ ఏమవుతుందంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు, లేకపోతే నాకు ఏం లేదని చెప్తారు. ఈ రెండు ఎక్స్ట్రీమ్సే చెప్తారు, ఉన్నది ఉన్నట్టు అసలు చెప్పరు. అండ్ సోషల్ ఐసోలేషన్ ఉంటుంది. చాలా మంది ఇప్పుడు కేర్ టేకర్స్ దగ్గర ఉంటారు, కేర్ టేకర్స్ వచ్చి జస్ట్ వర్క్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఎల్డర్లీ పాపులేషన్. నెక్స్ట్, సో ఎల్డర్లీలో కామన్గా వచ్చే కండిషన్స్ ఏంటంటే డిప్రెషన్, ఎస్పెషల్లీ వాళ్ళు దే విల్ బి సీయింగ్ డెత్ ఆఫ్ దేర్ స్పౌస్, డెత్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్. సో చాలా డిప్రెషన్కి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సూసైడ్స్ ఆర్ వెరీ కామన్. ఒక ఎల్డర్లీ పర్సన్ సూసైడ్ చేయాలి అని డిసైడ్ అయితే there is high chance that he commits in completing the suicide. Adults అలా ఉండరు. సో డిమెన్షియా అండ్ అల్జైమర్స్ డిసీజ్ అంటే జనరల్ గా వచ్చే మెమరీ లాస్. సో మెమరీ లాస్ ఇస్ యూజువల్లీ అండర్ డయాగ్నోస్డ్ బికాస్ ఆఫ్ ఏజ్, బట్ అది కూడా వీ హ్యావ్ టు డయాగ్నోస్ ఇట్. అండ్ స్లీప్ డిసార్డర్స్ అండ్ సబ్స్టెన్స్ అబ్యూస్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఓల్డ్ అయినాక కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో మేక్ షూర్ దట్ యూ కేర్ ఫర్ ద పీపుల్ హూ కేర్ ఫర్ యూ వెన్ యూ వెర్ యంగ్. ఎల్డర్లీ పాపులేషన్ అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, డోంట్ నెగ్లెక్ట్ దెమ్. Thank you.